దేవుడు కాలములను సమయములను కూడా వారి పిల్లలకు బయలుపరుస్తాడంట. బైబిల్లో ఒక మాట ఉంది, ద లార్డ్ డస్ నథింగ్ బట్ రివీలెత్ ద సీక్రెట్స్ టు హిస్. దేవుడు కొన్ని బయలుపరుస్తాడంట, కొన్ని ఏమో దాచిపెడతాడంట. ఆ దాచిపెట్టినవి మనము ఎత్తుక్కోవాలంట. వీ నీడ్ టు సీక్ దెమ్ అండ్ ఫైండ్ అవుట్ విచ్ ఆర్ అవర్ గ్లోరీ. ఏదైనా ఒక మర్మము ఈ వాక్యాన్ని కనుక రెగ్యులర్గా వెతికితే ఇందులోంచి ఏదో ఒకటి నీకు దొరుకుతుంది. అది నీ జీవితాన్ని గణపరుస్తుంది. ఓకే, దీన్ని ఆ రీతిగా మనం చదవాలి. యూ నీడ్ టు రీడ్ దాట్ ఇన్ a very glorious way. Let me go to that. Okay, first, spiritual activities to break yokes or move mountains. This is what I want to talk to. Spiritual activities to break yoke or move mountains. కాడులను విరగొట్టడానికి మరియు కొండలను మీ త్రోవ నుంచి తప్పించడానికి నీవు చేయాల్సినటువంటి ఆత్మీయ పనులు. ఓకే, మామూలుగా మనకి కనపడే కొండ కూడా కనపడుతుంది. సో శరీరరీతిగా చూస్తే మనము కొండలను చాలా చోట్ల తొలగించేశారు. కొండలను విడగొట్టి మధ్యలోంచి త్రోవ వేశారు, రైళ్ళు వేశారు, రోడ్లు వేశారు, సముద్రాల మధ్యలో చేశారు. మరి శరీరరీతిగా చూస్తే ఇవన్నీ కూడా సాధ్యము. అది సాధ్యపరిచారు. పాతకాలంలో కూడా చేశారు ఇవన్నీ. పాతకాలంలో హిజ్కియా చేయించాడు ఇవన్నీ. యెహోషాపాతు కాలంలో కూడా ఇటువంటి బ్రిడ్జిలు, డ్యామ్లు కట్టించి వాళ్ళు బహుగా అభివృద్ధి పొందారు. మరి ఆత్మీయ కొండను ఎలాగ మనము పారద్రోలుతాం? హౌ టు మూవ్ స్పిరిచువల్ మౌంటైన్స్. ఆత్మీయ కొండలు అంటే, ఉదాహరణకి నువ్వు చదువుకోలేదు, నీ తల్లిదండ్రులు చదివించలేకపోయారు, ఇక జీవితాంతం నువ్వు చదువుకోలేదు కాబట్టి నువ్వు 10th పాస్ అయ్యో 4 ఏళ్ళు చదివి ఇక నీ జీవితం అంతా ఇక ఆ చదువులేని పరిస్థితిలో ఏదో ఒకటి ఎత్తుక్కోవడమా, ఇంకా ఇంతేనా అంటే నీ జీవితంలో ఇంకా మంచి భవిష్యత్తు అనేటువంటిది నీకు ఒక కొండలాంటిది. దట్ ఈస్ ఇంపాసిబుల్. యూ థింక్ దట్ నీకు అది అసాధ్యము, మంచి భవిష్యత్తు అనేటువంటిది. సో కొన్ని ఉంటాయి. ఓకే, షుగర్ వచ్చేసిందా, బీపీ వచ్చేసిందా, థైరాయిడ్ వచ్చేసింది, డాక్టర్ గారు ఏం చెప్తారు, జీవితాంతం ఉంటుంది. కొండలు ఇవన్నీ కూడా కొన్ని శరీర సంబంధమైన కొండలు, కొన్ని ఆత్మీయ సంబంధమైన కొండలు. అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రతి శరీర సంబంధమైన దాని వెనకాల ఒక ఆత్మ ఉంటుంది. అన్నీ ముందు ఆత్మరూపంలోంచే శరీరరీతిగా అన్నీ కూడా తయారయ్యాయి. ఎవ్రీథింగ్ దట్ ఈజ్ మెటీరియల్ హ్యాస్ కమ్ ఫ్రమ్ ద స్పిరిట్. ప్రతి శరీర అయింది ఎందులోంచి వచ్చింది? ఆత్మలోంచి వచ్చింది. అందుకనే ఆత్మీయ దేవుడు మాట్లాడే మాట ప్రతి శరీర సంబంధమైంది వింటాది. తుఫాను విన్నది ఆయన మాట, సముద్రంలో చేపలు విన్నాయి, అవునా? మరి ఆత్మీయ దేవుని యొక్క మాట ఎర్ర సముద్రం విడిపోయింది, అనేకమైనవి జరిగాయి. సో ఈ ఆత్మీయ పరిస్థితుల ద్వారా మనము కొన్ని కాళ్ళను విరగొట్టుకోవాలి. కొన్ని బంధకాలను మనం తెంచుకుంటే అప్పుడు దేవుణ్ణి ఎరిగిన వారు దాన్ని చూసి ఉత్సాహపడి ఇంకా లోతుగా ఎదుగుతారు. దేవుణ్ణి ఎరగని వారు తద్వారా దేవుణ్ణి తెలుసుకొని దేవుని నామానికి మహిమనిస్తారు. జీవితాంతము మరి ఆ కాడులను ఎరగొట్టుకోకుండా ఉండడం వల్ల నువ్వే వెళ్తావు, నువ్వు నీ కుటుంబం వెళ్తావు పరలోకానికి, కానీ అనేకులకు నువ్వు క్రీస్తు యొక్క మహిమను చూపించి వెళ్ళలేవు. సో కొన్ని మనము చూద్దాం. వాట్ కెన్ వీ డూ విత్ సమ్ యాక్టివిటీస్? ప్రార్థన మొదటిది. నెంబర్ 2 ఫాస్టింగ్ ప్రేయర్, ఉపవాస ప్రార్థన. 3వది ఇచ్చుట, 4వది వినుట, 5వది పరిశుద్ధత, 6వది నీతి, 7వది వరాలు, 8వది నాలుక. ఈ 8 విషయాలు త్వరగా ముగించుకొని దేవుని రాజ్యంలో కొన్ని గొప్ప విషయాలు కూడా నేర్చుకుందాం.
ఓకే, ప్రార్థన దేనికి వాడతాం? వై వి యూజ్ ప్రేయర్? ప్రేయర్ ఈజ్ టు రిసీవ్. ప్రార్థన అనేది దేవుడు ఒక ఆత్మీయ పని. అది ఎందుకు ఇచ్చాడంటే మనము దేవుడి నుంచి పొందుకోవడానికి. అందుకే ఒక మాట అంటాడు, నీవు ప్రార్థించినప్పుడల్లా నీవు పొంది ఉన్నావని నమ్మి ప్రార్థించమన్నాడు. అంతమంది తెలిసి వచనము. సో ప్రేయర్ ఈజ్ టు రిసీవ్. ప్రార్థన అనేది దేవుడు ఎందుకు పెట్టాడంటే ఆయన నుంచి పొందుకోవడానికి. ఒక్కొక్కసారి మనం అన్నీ చేస్తాం కానీ ప్రార్థన చేయం. ఎందుకు ఇవ్వట్లేదు దేవుడు, ఎందుకు ఇవ్వట్లేదు అనుకుంటాం, దాని విషయమే ప్రార్థించాం. ప్రేయర్ అంటే ఏదో స్వస్థతకి ప్రార్థన చేయాలా, లేకపోతే దేనికైనా పెద్దదానికి ప్రార్థన చేయాలని కాదు. మనం దేనికైనా ప్రార్థన చేయొచ్చు. ప్రేయర్ ఈజ్ టు రిసీవ్. దేవుడి నుంచి పొందుకోవడానికి మనము ప్రార్థన వాడతాం. ప్రార్థన అనేది కేవలం పొందుకోవడానికే కాదు, సహవాసానికి కూడా వాడతాం. దీస్ ఆర్ ద యాక్టివిటీస్. ప్రార్థన అనేది ఎందుకు వాడతామంటే దేవుని మీద ఆధారపడడానికి, దేవుని నమ్ముతున్నాము అనే దానికి కూడా మనము ప్రార్థనను వాడతాం. దేవుని నమ్మే వాళ్ళే ప్రార్థిస్తారు, దేవుని మీద ఆధారపడే వాళ్ళే ప్రార్థిస్తారు. సో ప్రేయర్ ఈజ్ యూజ్ టు రిసీవ్, టు హ్యావ్ రిలేషన్షిప్, టు డిపెండ్ అండ్ టు ట్రస్ట్ హిమ్. మరి ఇంకొక దానికి దేనికి వాడతామంటే ప్రార్థన అడగడానికి. అవునా ప్రభువా, ఇదేంటి పరిస్థితి, ఇది ఎలాగవుతుంది, ఇదేంటి, టు నో ద ఫ్యూచర్, ఏంటి నా భవిష్యత్తు ఏంటి, ఇదేంటి అదేంటి, దానికి కూడా మనము ప్రార్థించవచ్చు. సో ఈ ప్రార్థనని వాడుకోవాలా. ఈ ప్రార్థన ఏంటంటే చాలామందికి వాడి పిల్లలకు నేర్పించరు. దే డోంట్ నో హౌ టు యూజ్ ప్రే అండ్ హౌ టు డూ దిస్ స్టఫ్. ఎంతమందికి ప్రార్థన వాడుకోవాలని ఉంది? హౌ డు వాంట్ టు యూజ్ దిస్ ప్రేయర్? యు నో దట్. మనం వాక్యం వినడానికి ఇష్టపడతాం, దైవజనుడు ప్రార్థన చేస్తే అద్భుతం జరగాలని ఇష్టపడతాం, కానీ దేవుడైతే మరి ప్రార్థన ద్వారా ఇవన్నీ పొందుకోవాలి. He wants you to receive, have relationship, depend, trust God and ask the few things. పొందుకోవడానికి, మరి అడగడానికి, సహవాసము చేయడానికి, ఆధారపడడానికి, నమ్మడానికి, మరి ఆయన అడగడానికి కూడా మనము ప్రార్థన వాడతాం. రెండవది, ఈ ప్రార్థనలోనే అడ్వాన్స్డ్ ఉపవాస ప్రార్థన. ఎంతమంది ఉపవాస ప్రార్థన చేశారు ఎప్పుడైనా జీవితంలో? ఒకసారి అయినా ఫాస్టింగ్ ప్రేయర్. ఉపవాస ప్రార్థన అనేది మనము దేనికి వాడతామంటే ఏదైనా ఒక కొండ ఉంటే, అవునా, లేకపోతే ఏదైనా ఒక మనిషిలో సైతాన్ ఉన్నాడు, వాడు పోట్లే, శిష్యులు ప్రార్థిస్తున్నారు, ఏ సైతానా పో, ఆ రోగమా, జ్వరము పో, క్యాన్సర్ పో, అవునా, లేకపోతే ఇంకా నొప్పులు పో, ఇలాంటివన్నీ ఒక చోటుకు వచ్చినప్పటికీ ఒక దయ్యం పొమ్మంటే పోవట్లేదు, నేను పోనంటది, పోయానంటే నేను పోనంటది అది. ఓకే, సో వాళ్ళకి అర్థం కావట్లే. ఏసే దగ్గరికి వస్తారు, ఏసే దాన్ని పంపించేస్తాడు. అప్పుడు ప్రభువా ఇది ఎందుకు మా మాట లేదు అంటే, ఇటువంటివి ఉపవాసము ద్వారా తప్ప ఇవి పోవు. అంటే ఏవైతే ప్రార్థనతో పోవో అవి దేనికి వాడాలా? ఉపవాసం వాడాలి. యూ నీడ్ టు ఫాస్ట్. ఉపవాస ప్రార్థన దానికి వాడాలా. కొండలను కదిలించడానికి, ఓకే, టు క్యాస్ట్ అవుట్ స్ట్రాంగ్ డీమన్స్. తర్వాత అసాధారణమైన పరిస్థితులను మార్చడానికి, ఏం వాడతాము? ఉపవాసం వాడతాం. దానియేలు వాళ్ళ శిష్యులు ఉపవాసం ఉన్నారు. తన స్నేహితులు, అరే రాజు చంపేస్తాను అన్నాడు, ఈ కళ అర్థం చెప్పకపోతే ఉపవాసం ప్రార్థించినప్పుడు దేవుడు ఆ కళ దాని అర్థము కూడా బయలుపరుస్తాడు. సో ఫాస్టింగ్ ఈజ్ టు డూ అన్కామన్ సిచ్యువేషన్. వాడుకోవాలా ప్రతిరోజు జీవితంలో. ఇవి వాడుకుంటే సాక్ష్యాలు వస్తాయి. మిమ్మల్ని చూసి అనేకులు ఆనందపడతారు, అనేకులు మిమ్మల్ని వెంబడిద్దామని చూస్తారు. అరే ఓకే, కానీ నీవు అలాగే నిలకడగా ఉండి ముందుకు వెళ్ళిపోతా ఉంటే ఆ 100% మంది కూడా నిన్ను వెంబడిస్తారు. ఓకే, యా అదే పరిస్థితి. యేసుప్రభు వారి మినిస్ట్రీ అలాగే అయింది. ఇదిగో లోకమంతా ఆయన వెంట వెళ్ళిపోయింది అన్నారు లాస్ట్ లాజరస్ని లేపినప్పుడు. ద హోల్ వరల్డ్ వెంట్ ఆఫ్టర్ హిమ్. ఆయన అలాగే ఉన్నాడు. ఆయన అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్న లాస్ట్కి జరిగేది అదే. సో ఉపవాస ప్రార్థన దేనికి వాడతామంటే దయ్యాలు వెలగొట్టడానికి, కొండలను కదిలించడానికి, అసాధారణమైన పరిస్థితులను మార్చడానికి. యూ యూజ్ ఫాస్టింగ్, రైట్. ఇంకా చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీరు చేస్తున్న పని ఏంటి? మీరు చేస్తున్న పని వినడం. ఓకే, హియరింగ్ ఇస్ అ వెరీ పవర్ఫుల్ థింగ్. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఇవ్వడం, వినడం, హియరింగ్. విశ్వాసము వినుట ద్వారా వస్తుంది. సో యూ గెట్ ఫెయిత్. రెండవది జ్ఞానము. మూడవది వినుట ద్వారా దాహం పెరుగుతుంది. ఏం పెరుగుతుంది?
దాహం. యు గెట్ థర్స్ట్ వెన్ యూ హియర్. నేను కూడా అలాగ అవ్వాలా, నేను కూడా అలాగ చేయాలా. వినడం ద్వారా నీకు దాహం పెరుగుతుంది. యు గెట్ థర్స్ట్. వినడం ద్వారా నువ్వు ఎదుగుతావు. పాలు అనే వాక్యం వింటే ఏమవుతావు? యు గ్రో అప్ వెన్ యూ లిసన్. యు గెట్ ఫెయిత్, యు గెట్ నాలెడ్జ్, థర్స్ట్ ఫర్ గాడ్, యు గ్రో. దీస్ ఆర్ ద థింగ్స్. ఇవన్నీ కూడా వినడం ద్వారా జరుగుతాయి. ఇవన్నీ కూడా మనము చేయాలి, ఆత్మీయ పనులు. ఎంతమందికి అర్థమవుతుంది అన్నీ? అండ్ డూ దిస్ థింగ్స్. ఆల్రైట్, మొత్తం ఎన్ని పాయింట్లు చెప్పాను ఇప్పటికీ? ఒకటి, ప్రార్థన, ఉపవాస ప్రార్థన, వినుట, పరిశుద్ధత, హోలీనెస్. మెయిన్, వాట్ ఈజ్ హోలీనెస్? ఎందుకు పరిశుద్ధంగా ఉండాలా? పరిశుద్ధత సైతానుని ఎదిరిస్తుందంట. ఏం చేస్తుందంట? హోలీనెస్ రెసిస్ట్స్ ద డెవిల్. హోలీనెస్ రెసిస్ట్స్ ద డెవిల్. పరిశుద్ధత ఏంటో తెలుసా? పరలోకపు వీసా. Holiness is heaven's visa. You have no fees, nothing. You want to enter into heaven, you need to live a holy life. ఇంకొకటి, పరిశుద్ధత అనేది రాజుల గుణము. ఏ గుణం అండి? రాజుల గుణం. ఇట్స్ ఎ కింగ్స్ నేచర్. గాడ్ ఈజ్ ఎ కింగ్. గాడ్ ఈజ్ ఎ కింగ్. అండ్ దట్ ఈస్ హిస్ ప్రైమ్ నేచర్. దీని గురించి కొంచెం లోతుగా వెళ్తా. యెషయా గ్రంథం 6:3 చదవండి. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా సెరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడును 2 రెక్కలతో తన ముఖమును, 2 తన కాళ్లను కప్పుకొనుచు 2 ఎగురుచుండెను. వారు, సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. అదే రీతిగా ప్రకటన 4:8 చదవమా. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కనులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని మానక రాత్రింపగళ్ళు చెప్పుచుండెను. అందరూ పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అన్నాడు. ఓకే, సో మీరు చూస్తే పరలోకంలో ఈ ముఖ్యమైనటువంటి కెరూబులు, సెరాఫులు పాడే పాట ఒకటే పాట. ఏంటంట? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. మన దేవుడు కరుణ గలవాడు. ఎంతమంది తెలుసు? స్వస్థపరచువాడు, బలము కలిగిన వాడు, ఐశ్వర్యవంతుడు, మాట ద్వారా తన మాత గల మాటతో భూమిని చేసినటువంటి వాడు, చాలా జ్ఞానంతో నిండుకున్నటువంటి వాడు, తెలివైన వాడు, వివేచన కలిగిన వాడు. మరి ఇన్ని గుణాలు, ఆయన ప్రేమ, ఎంతమంది తెలుసు ఆయన ప్రేమ ఉన్నాడని? మరి వర్తమాన భవిష్యత్ కాలములు కూడా ఆయన తెలుసుకున్నవాడు. ఇవన్నీ తెలుసుకున్న దేవుడు మరి వీటిల్లో ఇవన్నీ గుణాలు అనొచ్చు. నీకు ఆది అంతము తెలిసిన దేవ, ఆల్ఫా ఒమేగా, అనేక రీతిగా మనం దేవుని స్తుతించవచ్చు. అయ్యా నువ్వు ప్రేమ గల దేవుడు, శక్తి గల దేవుడు, అది ఇది, నువ్వు యెహోవా ఆయన యుద్ధవీరుడు, అవునా కదా? సైన్యములకు అధిపతి అంట, యుద్ధాలు. కానీ ఎన్నిటిలో చూస్తే ఇక్కడ ఈ ముఖ్యమైనటువంటి సెరూఫులు ఒకే ఒక గుణాన్ని పరలోకములో మొదటి చరణం, 2వ చరణం, 4వ చరణం, ఎప్పుడు వెళ్ళి 24 hours అదే పాట, ఒకే గుణాన్ని అవి ప్రత్యురపరుస్తున్నాయి. ఏ గుణాన్ని? పరిశుద్ధత. అందుకే ఆ పట్టణం పేరు ఏమంటారో తెలుసా? పరిశుద్ధ పట్టణము. దే కాల్ ఇట్ హోలీ జెరూసలేం. అంటే దేవుడికి ఉండేటువంటి అన్ని గుణాల కంటే పరలోకములో ఏ గుణానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది? అంటే ఇప్పుడు నీ జీవితంలో అన్ని గుణాల కంటే ఏ గుణం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి పరలోకంకి వెళ్ళాలంటే? సో ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ టు ఎంటర్ ఇన్ టు హెవెన్ ఈజ్ హోలీనెస్. పక్కన చెప్పండి, హోలీ 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 అనండి. సో యూ నీడ్ టు ప్రే. అంటే ఒకవేళ నువ్వు ప్రార్థిస్తున్నా, నువ్వు ఉపవాసం ఉన్నా, ఒకదానికి మటుకు కంపల్సరీ చేయాలి. ఏంటది? పరిశుద్ధత. ఎంతమందికి అర్థమైంది ఇది? యు సీ దట్ నౌ. సో హోలీనెస్ ఈజ్, చూడండి, దేవుడికి శక్తి గలవాడు, కరుణ గలవాడు, యెహోవా రాఫా, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. కానీ పరలోకములో
ఆయన యొక్క ఏకైక గుణము అంటే ఏంటి అంటే ఆయన గుణాలన్నిటిలో కల్లా దేనికి ప్రాధాన్యత ఉంది? ఆయన మూర్తిభవించిన తత్వము ఎవరంట? యేసయ్య. మరి యేసయ్యలో కూడా ఇదే గుణం ఉంది. ఇప్పుడు మనం యేసయ్య స్వరూపంలోకి మారాలంటే మనలో అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి గుణం ఏముండాలంట? యు సీ దాట్. ఒకవేళ నువ్వు పిల్లల కోసం ప్రార్థన చేస్తే వారు ఏమై ఉండాలని ప్రార్థన చేయాలా? ప్రేయర్ చేయండి. మీరు మీ ఆయన మీ పిల్లల కోసం చేయండి. ప్రే ఫర్ హోలీనెస్. ప్రే ఫర్ హోలీనెస్. ప్రే ఫర్ హోలీనెస్. మరి పరలోకానికి వెళ్తే గుమ్మం దగ్గర దూత కూడా పాడుకుంటుంది. ఏం పాడుకుంటుంది? హోలీ హోలీ. కొంచెం లోపలికి వెళ్తే ఇంకొక పాడుతుంది. ఏం పాడుతుంది? హోలీ హోలీ హోలీ. దేవుడు సింహాసనానికి వెళ్ళిపోయి అక్కడేం పాడుతుంది? హోలీ హోలీ హోలీ. పక్కన వాళ్ళు చెప్పండి, ఇది మొదట వెతకాల, మర్చిపోకండి. ఒకటే పదం అంట. అంటే అన్ని గుణాల కంటే అన్ని మాటల కంటే దేవుడు ప్రేమమయుడా కదా? మరి కొరింథీల్లో పౌలు అంటాడు అన్ని వరాలు ఉన్నా ఏమి లేకపోతే వ్యర్థం అంటాడు. మరి పరలోకంలో దేవుడు ప్రేమమయుడు అనొచ్చా? అంటలేదు. మరి అన్ని సింహాసనాల కంటే ఏ సింహాసనం పెద్దది? కృపా సింహాసనం. మరి కృపగలవాడు అంటున్నారా? అనట్లే. ఒకటే డైలాగ్. అక్కడికి వెళ్ళిన కెరూబులేంది, 4 జీవులేంది, ఆళ్ళేంది, ఎక్కడికి వెళ్ళు, దేన్ని ముట్టుకో, ఒకటే పదం. పొద్దున్న వెళ్ళి, మధ్యాహ్నం వెళ్ళి, సాయంకాలం వెళ్ళు, ఒకటే పదం. ఏ పదం? యు సీ దట్ నౌ. యు ఆర్ బోర్న్ ఇంటూ ఎవర్ ఇంక్రీజింగ్ జోన్. ప్రతి సంవత్సరం, ప్రతి నెల, ప్రతిరోజు ఎదుగుతూ ఉంటావు. నువ్వు ఎంతమందికి అర్థమవుతుంది? కరెక్టే. నువ్వు అనుకోవచ్చు నేను ముసలోడిని అయిపోయానండి, నా ఎముకలన్నీ వీక్ అయిపోయాయి, అన్నీ వచ్చేసాయి. పౌలు అంటాడు నా బాహ్య శరీరం ఒకవేళ కృషించిపోతున్నా నా అంతరంగ పురుషుడు బలంగా తయారవుతున్నాడు. ఎంతమందికి అర్థమైంది ఇది? యు సీ దట్ నౌ. సో యు ఆర్ బోర్న్ ఇంటూ ఎవర్ ఇంక్రీజింగ్ జోన్. ఆర్థికంగా ఎదుగుతూనే ఉండాలి, ఆత్మీయంగా ఎదుగుతూనే ఉండాలి, అన్ని రంగాల్లో ఎదుగుతూనే ఉంటావు నువ్వు. అందుకే నువ్వు కొత్తగా జన్మించారా, మారు మనసు పొందారా, అయిపోయింది, అవ్వలేదు, పక్కన చెప్పి అవ్వలేదు అనండి. ఇవన్నీ ఉన్నాయి. ఎవరైతే ఈరోజు ఈ 4వ పాయింట్ తెలుసుకున్నారో ఈ రోజు నుంచి తూర్పు పడమర పశ్చిమకి నువ్వు ఆశీర్వదించబడిపోతావు. ఈ రోజు నుంచి ఆయన రాజ్యముల మీద భుజభారం ఉండేను. ఆయన రాజ్యము యొక్క అభివృద్ధికి మితి లేదు. నువ్వు కొత్తగా జన్మించినప్పుడు ఎందుకు జన్మించావు? ఆయన రాజ్యము యొక్క అభివృద్ధి. ఇది నీకు ఎందుకంటాడు నా ప్రజలు ఏం నశించిపోతున్నారంట? కొత్తగా జన్మించినటువంటి జ్ఞానము నీకు లేక అది నువ్వు పొందుకోలేకపోతున్నావు. My people are being abused by the devil because of the lack of the revelation knowledge from the word of God. నజరేయుడైన యేసయ్యా, ప్రభువా, నేను నిత్యం అభివృద్ధి రాజ్యంలోకి నేను పుట్టాను. ఐఎమ్ బార్న్ ఇంటూ దిస్ కింగ్డమ్ మై లార్డ్. ఐ వాంట్ టు బి హీల్డ్, ఐ వాంట్ టు బి బ్లెస్డ్, ఐ వాంట్ టు లివ్ విత్ అథారిటీ. నేను కొత్తగా జన్మించినప్పుడు ఇన్ని అర్హతలు నాకున్నాయా? ఇన్ని అర్హతలు ఉన్నాయా? అయితే నేను అపవాదిని ఎదిరిస్తాను. నేను ఈ రాజ్యంలోకి పొందానా? నేను ఎప్పుడు ఎదిగే రాజ్యంలోకి నేను ఉన్నానా? ఇంత అధికారము గల రాజ్యంలోకి నేను పుట్టానా? సృష్టికర్త అయిన దేవుడు తన కుమారుడిని పంపించి రక్తము కార్పించింది ఇలా బతకడానిక? నో 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 నో. ఆయన అంగీకరిస్తే you are born into a powerful kingdom, a very powerful kingdom, eternal kingdom. Take advantage of it, my children. వాడుకోండి. ఈ రోజు నుంచి వాడుకుంటాను. సైతానా పో, నా దేహాన్ని వదిలి, నా శరీరాన్ని వదిలి, ఎంతకాలం నీ ఆర్థిక సమస్య, ఈ రోజు నుంచి ఎదుగుతాను. ఈ రోజు నుంచి I will break open to the east, west, north and south in Jesus name. నీ కృపను నాకు దయచేయి. నేను పరిశుద్ధంగా ఉండడానికి నీ కృప నాకు దయచేయి. నా పిల్లలు పరిశుద్ధంగా ఉండడానికి కృపను దయచేయి. నా భర్త పరిశుద్ధంగా ఉండాలి, నా భార్య పరిశుద్ధంగా ఉండాలి, అందరూ పరిశుద్ధంగా ఉండాలి. గివ్ us this nature which is holiness, my God. Lord, give this nature. నజరేయుడైన యేసు మనం ప్రార్థిస్తున్నాము తండ్రి.